brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। జపాన్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ బృందాన్ని కితాకిషు నగరాన్ని సందర్శించారు. నగర మేయర్ కజుహిసా తకేచిని కలిశారు. ఆ నగరం ఎలా అభివృద్ధి చెందింది, ఎలాంటి ప్రణాళికలు అమలు చేశారు అనే వివరాలు తెలుసుకున్నారు. మురాసాకి రివర్ మ్యూజియంతో పాటు ఎకో టౌన్ సెంటర్ ను సందర్శించింది రేవంత్ టీం. తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జపాన్లోని 2 ప్రముఖ సంస్థలైన టెర్న్, రాజ్ గ్రూప్లతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలతో హెల్త్ కేర్తో పాటు పలు రంగాల్లో జపాన్ సహకారం విస్తరించనుంది. ఈ ఒప్పందాలతో ఆరోగ్య రంగం, ఇంజనీరింగ్, టూరిజం, నిర్మాణ రంగంలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. లిక్కర్ కేసులో కేసీరెడ్డి రాజశేఖర్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టనుంది. సిఐడి నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కేసీరెడ్డికి హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో వసూళ్ల నెట్వర్క్ లో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రాజశేఖర్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైతు మహోత్సవం జరగనుంది. ఈ మహోత్సవాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ ప్రారంభించనున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో రైతులు వారు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచనున్నారు. ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు మంత్రి పొంగులేటి. చందంపేట మండలంలో నిర్వహించే భూభారతిపై అవగాహన సదస్సులో పాల్గొంటారు. అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొంటారు. భూభారతిపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. సిపిఎస్ రద్దు, హెల్త్ కార్డులు, గతంలో ఉన్న పెండింగ్ డిఏలు, మెరుగైన పిఆర్సీ బిల్లుల కోసం ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి. ఉపాధ్యాయులు ఏది ఆశించి తనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించారో వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. రాబోయే రోజుల్లో ఏ పార్టీలో చేరేది లేదని, ఉపాధ్యాయుల పక్షాన నిలబడి పోరాడతానన్నారు. వరంగల్ జిల్లా ఐనవోలు మండలంలో పర్యటించారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వెంకటాపూర్, గన్నెపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అనంతరం 1,05,00,000 రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. గుజరాత్ లో ఏపీ మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. అమరావతి నిర్మాణం కోసం అధికారులతో కలిసి గుజరాత్ లో పర్యటిస్తున్నారు మంత్రి నారాయణ అధికారులు. ఇవాళ సబర్మతి రివర్ ఫ్రంట్ ను పరిశీలించనున్నారు. అహ్మదాబాద్ లోని సెంటర్ ఫర్ ఎన్వైరన్మెంట్, ప్లానింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీని సందర్శిస్తారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడిలో గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రం, హెల్త్ సెంటర్ ప్రారంభించారు మంత్రి అచ్చెన్నాయుడు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తన జీవితంలో జగన్ లాంటి అరాచక ముఖ్యమంత్రిని చూడలేదని, భవిష్యత్తులో చూడలేమన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. హన్మకొండలో త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యటించారు. విద్యుత్ నగర్ లో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం భక్తులకు సందేశమిచ్చారు. కర్నూలు మార్కెట్లో మిర్చి రైతులు విలవెల్లాడుతున్నారు. గత ఏడాది కూడా ధరలు లేకపోవడంతో మిర్చి గోదాములన్నీ కూడా ఫుల్ అయ్యాయి. 2 ఏళ్ల క్రితం క్వింటాల్ 25,000 పలికిన మిర్చి ధర నేడు 6,000కు పడిపోయింది. ఎకరాకి 2 లక్షలు ఖర్చు పెడితే ₹1,00,000 కూడా రావటం లేదంటున్నారు రైతులు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆన్లైన్ బెట్టింగ్ కేసులో వైసీపీ నేతలతో పాటు మరో 6గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పాలకొల్లుకి చెందిన 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ప్రధాన బుకీలైన పాలకొల్లుకు చెందిన వైసీపీ నేత యడ్ల తాతాజీ, అతని సోదరుడు యడ్ల నాగేశ్వరరావులు పరారీలో ఉన్నట్లు నర్సాపురం డీఎస్పీ శ్రీ తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 6గురి కోసం 59 రోజులుగా రెస్క్యూ సిబ్బంది అన్వేషణ చేస్తున్న ఆనవాళ్లు లభించడం లేదు. టన్నెల్లో డేంజర్ జోన్ వరకు పనులు కొనసాగుతున్నాయి. అక్కడ టీబీఎంకి సంబంధించిన స్టీల్, ఇనుప పరికరాలు కటింగ్ చేస్తున్నారు. బాపట్ల జిల్లా మార్టూర్లో భారీగా పేలుడు పదార్థాలు బయటపడడం సంచలనం రేపింది. నాగరాజపల్లిలో దాసరి హనుమంతరావు అనే వ్యక్తికి చెందిన గోదాములో పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు చేశారు. టన్నుల కొద్దీ జెలటిన్ స్టిక్స్ బయటపడడంతో సీజ్ చేశారు. వడగండ్ల వానలు అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చాయి. వరంగల్, ఉమ్మడి జిల్లాల్లో వరి, మామిడి, మొక్కజొన్న, మిర్చి పంటలకు ఊహించని విధంగా నష్టం వాటిల్లింది. 21,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. తడిసి ముద్దైన మిర్చి పంటని చూసి రోధిస్తున్నారు రైతులు. ములుగు జిల్లాలో మిర్చి, వరి పంటలకు ఊహించని నష్టం వాటిల్లింది.
ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, వాజేడు, మంగపేట, గోవిందరావుపేట మండలాల్లో 100 ఎకరాల్లో వరి పంట పూర్తిగా నేలరాలిపోయింది. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు. ప్రకాశం జిల్లాలో కురిసిన వర్షాలకు గిద్దలూరు మండలంలో అరటి, బొప్పాయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలకు కొంతమేర దెబ్బతిన్న అరటి, బొప్పాయి పంటలు పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. నంద్యాల జిల్లా చిప్పగిరి మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఆవులకు పశుగ్రాసం వేసేందుకు వెళ్లిన దిలేశ్వర్ పిడుగుపడి మృతి చెందాడు. దీంతో దిలేశ్వర్ కుటుంబంలో విషాదం అలుముకుంది. మరోవైపు చిప్పగిరి, నగరడోన గ్రామాల మధ్య ఈదురుగాలులు వీయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అల్లూరు జిల్లా చింతూరు మండలం కల్లేరులో విషాదం అలుముకుంది. సరదాగా సీలేరు నదికి వెళ్లిన యువకుల్లో స్నానానికి దిగి ఇద్దరు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వ భరత్, ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా చెర్లోపల్లి వద్ద పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 10 మంది జూదగాళ్లను పోలీసులు పట్టుకున్నారు. మరికొంతమంది పేకాట రాయుళ్లు పరారయ్యారు. అరెస్టైన వారి నుండి 75,000 రూపాయల నగదు, 7 బైక్లు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఇగ్నైట్ విద్యా సంస్థలు, అవంతిక కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో మియాపూర్లో 5K, 10K రన్ కార్యక్రమాలు జరిగాయి. శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ జెండా ఊపి రన్ ప్రారంభించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు చేతన్ ఆనంద్, ఇగ్నైట్ విద్యా సంస్థల చైర్మన్ రమేష్ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు పాల్గొన్నారు. విజేతలకు బహుమతుల్ని అందించారు నిర్వాహకులు. న్యాయ వ్యవస్థపై బీజేపీ ఎంపీల వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదన్నారు నడ్డా. ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను తమ పార్టీ సమర్థించదని ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆయన. ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ కాన్పూర్లో పర్యటిస్తారు. వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటనపై అధికారులతో చర్చించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. గత ప్రభుత్వం ఢిల్లీలో నీటి సమస్యలను పట్టించుకోలేదన్నారు సీఎం రేఖా గుప్తా. తాము తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆప్ సర్కార్ మొత్తం అవినీతిమయమన్నారు రేఖా గుప్తా. ప్రయాగ్రాజ్లో జరిగింది మహాకుంభమేళా కాదు, పొలిటికల్ కుంభమేళా అన్నారు అఖిలేష్ యాదవ్. ఆ సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరును ప్రధానమంత్రిగా ప్రకటిస్తారు అనే ప్రచారం కూడా జరిగిందన్నారు అఖిలేష్ యాదవ్. అమెరికాలో పర్యటిస్తున్నారు రాహుల్ గాంధీ. రోడ్ ఐలాండ్లోని బ్రౌన్ వర్సిటీని సందర్శించారు. అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఎన్ఆర్ఐలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. ఆధునిక సాంకేతికత, నైతికతతో కూడిన నాయకత్వంపై చర్చించనున్నారు రాహుల్. ఐపీఎల్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. 158 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 7 బంతులు మిగిలుండగానే ఛేదించింది. విరాట్ కోహ్లీ 73, పడిక్కల్ 61 పరుగులతో రాణించి పంజాబ్ని అలవోకగా ఓడించారు. ఇక ఐపీఎల్లో చెన్నైతో జరిగిన మ్యాచ్లో ముంబై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ధోనీసేన నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ముంబై 16 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ అర్ధ సెంచరీలతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో ముంబైకి విజయంతో పాటు రోహిత్ ఫామ్లోకి వచ్చాడు. వాంఖడేలో తనదైన ట్రేడ్ మార్క్ సిక్సర్లతో అభిమానుల కరువు తీర్చి విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చాడు.